సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న నారాయణఖేడ్కు చెందిన విద్యార్థిని బైజా సభ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. 440 మార్కులకు గాను 437 మార్కులు సాధించింది. దీంతో కళాశాల అధ్యాపక బృందం, స్థానికులు, విద్యార్థిని తల్లిదండ్రులు సన్మానించారు, అభినందించారు విద్యార్థినికి. నా పేరు బైజా సభ. నేను నారాయణఖేడ్లో గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నేను బైపీసీ గ్రూప్లో చదువుతున్నాను. నాకు 437 అవుట్ ఆఫ్ 440 వచ్చాయి. నేను ఇంట్లో ఉన్నప్పుడు మా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు మా నాయనను కాల్ చేసి చెప్పారు, మీ కూతురు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ మాట తెలుసుకొని మా కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణాలు మా నాయన ఇంకా మా అమ్మ వాళ్ళనే నేను వచ్చాను. మేము చాలా పేదవాళ్ళము. మా నాయన చాలా కృషి చేసి నాకు ఇందాక తెచ్చారు. ఇంకా మా ప్రిన్సిపల్ గారు కూడా చాలా మాకు ప్రోత్సహించారు, మీరు చదవాలి. చాలామంది చెప్పారు, మీరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, మేము ప్రైవేటు, మీరేం తెచ్చుకోగలుగుతారు అని. కానీ మా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు, లెక్చరర్స్ చాలా మంచిగా చదివించారు. వాళ్ళ వలన నేను స్టేట్ ర్యాంక్ రాగలిగాను. మా తండ్రి వలన కూడా. మా తండ్రి చాలా కృషి చేసి నన్ను ఈ స్థాయికి తెచ్చారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పేరు హకీము. నేను ఒక ఆటో డ్రైవర్ని. నా గవర్నమెంట్ కాలేజీలో చదివిస్తున్నాను. అయితే ఇప్పుడు ఫస్ట్ పాస్ అయిందని నాకు తెలిసింది. అంతంగా నేను సంతోషంగా ఉన్నాను. నా పాప పాస్ అయిపోయిందని నేను సంతోషంగా ఉండే. కానీ నా ప్రిన్సిపల్ సార్ గారు మాకు ఫోన్ చేసి హకీం అంటే మీ పేరేనా అంటే అవును సార్ అంటే మీ పాప స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా అయింది. నేను ఇంత పేదను కానీ ఇంత మా పాప పేరు చేస్తారని నాకు తెలియదు. నేను ఒక కొడుకులాగా నాకు నా పాప ఒక ధైర్యం ఇచ్చింది, ఒక సపోర్ట్ చేసింది నా పాప. దాని గురించి నేను చాలా సంతోషంగా ఉన్నా. మా ప్రిన్సిపల్స్ గురించి చాలా సంతోషం. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. అంత చాలా ఖుషి అయింది నాకు. అందుగురించి వాళ్ళు పిలిచి మా పాపకు నాకు అందరికీ పిలిచి ఎండి ఆఫీస్లో పిలిచి ఎస్పీ సార్ మండలి మన కలిసి మాకు చాలా చేసి సంతోషంగా ఇచ్చారు, మాకు ధైర్యం ఇచ్చారు. మీ పాప కింద చదివించండి, మేము సపోర్ట్గా ఉంటాం, మీకు ఇంకేమైనా అయితే మాకు చెప్పండి, మేము సపోర్ట్గా ఉంటామని ధైర్యం ఇచ్చారు. అది కూడా నాకు చాలా సంతోషం. నాకు 2 ఆడపిల్లలు. నేను ఆటో డ్రైవర్ క్రాయత్ని తీసుకొని నడిపిస్తుంది. నాకు అది చూసుకుంటా మా పాపలకు ప్రైవేట్లో చదివించిన 10th దాకా. ఆడికెళ్ళిగా గవర్నమెంట్ కాలేజ్ మంచిగా ఉన్నది. ప్రిన్సిపాల్ సార్ గారు చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. వాళ్ళు మంచిగా చదివిస్తారు, మంచిగా చూస్తారు అంటే మన గవర్నమెంట్ కాలేజ్లో మా పాప వేసిన. అయితే మా పాప చాలా ఫస్ట్ ర్యాంక్ తెచ్చినందుకు నాకు చాలా సంతోషం ఉన్నది. ఇక నాకు ముందుగా నాకు ఏదైనా ఇట్లా సపోర్ట్ ఉంటే ఇంకా చదివించాలని చూస్తున్నాను. తర్వాత ఇక ఏం చేస్తారు. అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు డాక్టర్ అవుతుంది, ఎంబీబీఎస్ చేస్తా అని మా అమ్మాయి కూడా చాలా టాలెంట్ చేసింది, చాలా కష్టపడ్డది మా అమ్మ కూడా, మా పాప కూడా. ఇక నన్ను డాక్టర్ అవుతాడేంటి, నువ్వు అంత సంతోషం, ఎంత ధైర్యం చేయకు, నేను ఎట్లయినా చేస్తాను, ఎంత చేస్తే నేను చదివించినాను. ఇప్పుడు నా అమ్మాయికి డాక్టర్ చేయాలంటే ఈ ఇలా ఇప్పుడు అంత స్తోమత లేదు. అందు గురించి నాకు ఏదైనా ప్రభుత్వం ముందుకు నా పాపకు డాక్టర్ చేయాలని సపోర్ట్ చేస్తే ఇంకా నా పాపకు చదివించి డాక్టర్ చేస్తామని నాకు కూడా చాలా సంతోషం అవుతుంది. ప్రభుత్వం కూడా నాకు కూడా సపోర్ట్ చేయాలని కోరుస్తున్నాను.